అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం. గురుగారు, జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాస ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి నెల కూడా ఈ మాసములో 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా జరగబోతున్నాయి అనేటువంటి విషయము గురించి మనము ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా జూలై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది, ఈ జూలై మాసము అని మాసం అంటున్నాము కానీ మనము ఆంగ్లము పేరుతో మనము ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడుతున్నాము కానీ ఆషాఢమాసం అనేటువంటిది 6వ తేదీ నుండి ప్రారంభమవుతున్నది కాబట్టి జ్యేష్ఠమాసము అయిపోయి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మార్పులు చేర్పులు అయనము ఎప్పుడైతే మార్పు జరుగుతుందో కూడా కొన్ని గ్రహాలు అనుకూలముగా కొంతమందికి చిన్న చిన్న స్వల్ప ఏదో మిశ్రమ ఫలితాలుగాను ఉంటాయి. అయితే ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. ముఖ్యంగా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నము నుండి మనము చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి పైగా ఈ మాసములో శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏమిటి, ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసంలో చాలా అనుకూలముగా ఉన్నది, చాలా యోగవంతముగా ఉన్నది. వీళ్ళు అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఏది అనుకున్నా పూర్తి చేసుకుంటారు. అంటే గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అంత బాగుంది. ఉద్యోగస్తులపై అధికారుల యొక్క అండదండలు ఉంటాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు వాళ్ళ పై ఆఫీసర్ల వలన చాలా మేలు జరుగుతుంది. చేపట్టినటువంటి పనులు సమయానుకూలముగా ఇన్ టైం లోపల అన్ని పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగి తీరుతుంది గాక. నూతన ఆలోచనలు కార్యరూపము దాలుస్తాయి. నూతన ఆలోచనలు ఉంటాయి, కొత్త ఆలోచనలన్నీ కూడా కొంచెం అంటే ఊరికి ఆలోచన చేయడమే కాకుండా ఈ మాసంలో కార్యరూపం దాల్చడం అనేది జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక పద్ధతి ప్రకారముగా ఎలా ముందుకు వెళితే కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మేలు జరుగుతాయి, ఎలా వెళితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఒక ప్రామాణికముగా ఒక పద్ధతి ప్రకారముగా ఒక సిస్టమేటిక్గా అనుకుని అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళతారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. నూతన వ్యాపారము చేసుకోవటానికి ప్రారంభాలు కూడా చేసుకోవటానికి ముహూర్తాలు నిర్ణయించుకుంటారు. అంతా రెడీ చేసుకొని ఈ మాసములో రెడీ చేసుకుంటారు. దానికి కావాల్సినటువంటిది నూతన వ్యాపారాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు సకాలములో చేతికి అందుతాయి. వృశ్చిక రాశి వాళ్లకు విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళటం లాంటివి జరుగుతాయి. ఇలా విందు వినోద కార్యక్రమాలకు కాస్త ధన వ్యయము కూడా, మీ వంతు ధనాన్ని వ్యయం చేయడం కూడా జరుగుతుంది. ఖర్చు పెట్టడం అనేటువంటిది సర్వసాధారణం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఆనందంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషముగా గడుపుతారు వీళ్ళు. స్త్రీ సంబంధితమైనటువంటి ధనాన్ని కూడా వీళ్లకు వస్తుంది. ఒక స్త్రీ వలన వీళ్లకు ఆదాయం కలుగుతుంది. పురుషులకైతే ఒక స్త్రీ వలన ధనాదాయం పొందుతారు. ఈ రాశి వాళ్ళు స్త్రీలే ఉంటారనుకోండి,
ఈ స్త్రీలే ఉండినా కూడా ఇంకొక స్త్రీ వలన ధనాదాయం అనేటువంటిది పొందుతారు. స్త్రీ అయితే పురుషుడి వల్ల పొందుతారు అనేది ఉండదు. ఇక్కడ స్త్రీ వలన అనేటువంటిది స్త్రీగ్రహం మీకు ఉపయోగపడుతుంది అనేది ఉన్నప్పుడు స్త్రీ వలననే ఇంకొక స్త్రీకి మేలు జరగటం అనేటువంటిది ఉంటుంది కాక నూతన వస్త్ర ప్రాప్తి, వాహన కొనుగోలు ఇవి కూడా ఉన్నాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా లాభసాటిగా ఉన్నది. ఇచ్చేసుకోండి ఫైనాన్స్. అయితే ఇమ్మన్నాను కదా, గురువుగారు ఇమ్మన్నారు కదా అని మీకు ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి ఇవ్వడం అని కాకుండా ఆచితూచి మళ్ళీ వెనక్కు వస్తుందా రాదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసి ఎవరికిస్తే మేలు ఏమిటనేది చూసుకొని ఒక 10 రూపాయలు తక్కువ వచ్చినా సంతోషములే అని నిలకడగా ఉండేటువంటి చోట ఇచ్చుకోండి, మేలు జరుగుతుంది కాక. ఇలా ఈ వృశ్చిక రాశి వాళ్లకు చాలా ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలముగాను యోగవంతముగానే ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ చేయం. అలాగే గురుగారు, జూలై నెలలో ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ వీళ్ళకి శుభ ఫలితాలు పొందుతారు? వృశ్చిక రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అంటే, మీ ఇంటి దేవుణ్ణి, ఇష్టదేవుణ్ణి తలుచుకోండి. ఆ దేవాలయాలకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళండి. మీకు చేతనైన పూజలు చేసుకోండి. తప్పకుండా మేలు జరుగుతుంది, మీకు జయోస్తు. జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష్య శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆషాఢ మాసం యొక్క విశిష్టతను వారి మాటలోనే తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం నాయన. గురుగారు, ఆషాఢ మాసం యొక్క విశిష్టతను కాస్త వివరించండి. అలాగే ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి కాస్త వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యై నమః. ఆషాఢమాసము యొక్క విశిష్టత ఏమిటి, ఆషాఢమాసములో చేసుకోవాల్సినటువంటి పనులు ఏమిటి, చేసుకోకూడనివి ఏమిటి అనేటువంటివి సరే ఎంత తెలిసినా ఏదో ఒక అనుమానము, మానవులము సహజము కదా. ప్రతిదీ కూడా మనము సందేహము అనేటువంటిది వచ్చినప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి దాంతో అడుగుతూ ఉంటారు. సర్వమానవాళికి తెలిసే విధముగా చెప్పటము మా వంతు కర్తవ్యముగా భావించి తెలియజేస్తూ ఉంటాం. ఆషాఢమాసం అనంగానే ఆషాఢమాసం వస్తుంది కదా, శుభకార్యాలు చేసుకోవటానికి అవకాశము ఉండదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అంటే వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, మామూలుగా పండితులు వీళ్ళు బ్రాహ్మలు అనేటప్పటికీ ఉపనయన కార్యక్రమాలు, ఒడుగు అంటాం. అలా ఇక్కడ తెలంగాణ భాష వడకలగ్నం అని ఏదో అంటాం. అలా ఉపనయన కార్యక్రమాలు కానీ, శంకుస్థాపనలు, భూమి పూజలు కానీ, ఏదైనా ఒక కొత్త వ్యాపారము ప్రారంభించాలి, చెయ్యాలి అని అనుకుంటే అవన్నీ ఆషాఢమాసము కదా నాయన, ఈ మాసము కాస్త ఆగి చేసుకోవచ్చు కదా అని ఇలాంటివన్నీ కూడా చెబుతూ ఉంటాం. సరే, ఎవరైనా కాన్పులైనారు అనేటప్పటికీ మరి పుణ్యపురుడు కాబట్టి ఇంట్లో పుణ్యాహవాచనము ఇట్లాంటివి ఇవి చేసుకోవచ్చు. ఆషాఢమాసములో చేసుకోకూడనివి అంటే శుభకార్యాలు ఏవి తలపెట్టేదానికి ఉండదు. అయితే ముందుగా ఎవరైనా పెళ్లి సంబంధాలు మాట్లాడుకున్న వాళ్ళు కానీ, వాళ్ళ ఇంటికి రావడము, వీళ్ళింటికి పోవడము, ఇటువంటివి ఏమో మామూలుగా సందర్భాన్ని బట్టి చేసుకోవచ్చు. ముందే మాట్లాడుంటారు కాబట్టి వాటికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వివాహం అనేటువంటిది ఎలాగో శ్రావణ మాసము తర్వాతను పెట్టుకుంటారు మంచి రోజు చూసి. వచ్చిపోవడాలు, రాకపోకలు అనేటువంటివి సహజము కాబట్టి రెగ్యులర్గా జరిగేటివి జరుగుతూ ఉంటాయి. వెళ్ళవచ్చును, రావచ్చు. అదొక మార్గం. ఇక ఆషాఢమాసము చేసుకోవాల్సినటువంటివి ఏమిటి? ఇప్పుడు ఇవి చేసుకోవడానికి లేదు. శుభకార్యాలు, వివాహము, తర్వాత ఉపనయనము, లేకపోతే మనము ఎంగేజ్మెంట్ కానీ, అంటే నిశ్చయతాంబూలాల కార్యక్రమము అని
ఇలాంటివి చేసుకోవటానికి, లేదా శంకుస్థాపనలు, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకోవటం కానీ, ఏదైనా ఒక షాపు ఓపెనింగులు కానీ ఇవన్నీ చేసుకోకూడనివి. ఇక చేసుకోవాల్సినటువంటివి ఏమిటి? మరి ఆషాఢమాసం అంతా ఖాళీగా ఉండాలనా? ఏమీ లేవా అంటే పరమ పుణ్యప్రదమైనటువంటివి ఉన్నాయనేది కూడా చెప్పాలి. ఏమిటి అంటే ఆషాఢమాసములో ఆషాఢ పాడ్యమి నుండి, అంటే అమావాస్య అయిన తర్వాత వెంటనే వచ్చే పాడ్యమి నుండి నవమి వరకు గుప్త నవరాత్రులు అని అమ్మవారివి ఉన్నాయి. ఇవి వారాహి నవరాత్రులు అంటాం. ఈ గుప్త నవరాత్రులు దేనికి? గుప్త పేరులోనే గుప్తము అంటే ఏమిటి అంటే రహస్యముగా చేసేటువంటివి. దాని యొక్క అర్థమే గుప్తము అని. రహస్యంగా ఎందుకు చేయాలి అంటే అందరి యొక్క దృష్టి పడటం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి కొన్ని పూజలు అందరికీ తెలిసేట్టుగా చేస్తాం. ఈ గుప్త నవరాత్రులు అని ఎప్పుడైతే రాత్రి శబ్దముతో మనము మాట్లాడుతూ ఉన్నామో ఇవి సంవత్సరానికి ఎప్పుడు కూడా మామూలుగా ఉగాది పండుగ సమయంలోను, ఇలాంటి ఆషాఢమాస సమయంలోను, తర్వాత శారదా శరన్నవరాత్రోత్సవాలు అని ఇలా వస్తూ ఉంటాయి. మనకందరికీ దసరా పండుగలు మాత్రమే ప్రాచుర్యం, అందరికీ కూడా తెలిసినటువంటిది. మిగతాటివి కాదా అంటే ఇవి కూడా ఉన్నాయి. ఇది రైతులకు చాలా ముఖ్యమైనటువంటివి ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి. ఏమిటి రైతులకు? ఎందువలన అంటే వరాహలక్ష్మీదేవి అంటాం. వారాహి అమ్మవారి యొక్క ఇది అయితే ఇవి భూములకు సంబంధించి ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో, ఏవైనా భూమి తకరారులు ఉండినా, మంచి పంటలు పండాలి అని అనుకునేటువంటి వాళ్లకు మన ఇంట్లో ఎటువంటి కలతలు లేకుండా సస్యశ్యామలముగా నిత్య కళ్యాణం పచ్చతోరణములాగా ఇల్లు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉండాలి అని అంటే కానీ ఈ పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రైతులు భూములకు చేసేటువంటి పూజలు ఏమిటి? ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా భూమిని పూజ చేస్తూ దశమి రోజు అనేటువంటిది ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి ఏకాదశి, ఇత్తనాల ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అని వస్తున్నది. రైతులకు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఈ దశమి నాడు ఈ నవరాత్రులు ఎప్పుడైతే అమ్మవారిని భూమిని మనము పూజ చేస్తూ ఉంటామో, మరి పంచభూతాలలో ఒకటి అయినటువంటి భూమాతను ఎప్పుడైతే మనము నమ్ముకొని కదా ప్రతి రైతు కూడా పూజ చేస్తాడో, ఆకాశము కరుణించి వర్షాన్ని ఇవ్వటం అనేటువంటిది దశమి నాడు జరుగుతుంది. ఈ చేసినటువంటి పూజలకు చాలా సంతోషించి ఎప్పుడైతే దశమి రోజు ముందు రోజు వానలు కురుస్తాయో, తొలకరి వానలు అని చినుకులు పడతాయో, మరుసటి రోజు సేద్యము చేసుకొని ఇత్తనాలు వేసుకోవటానికి రైతు ఇలా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు కరుణిస్తుందా అనేటువంటి ఇది చూస్తూ ఉంటాడు. రైతులకు చాలా విశేషమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటి మాసము ఈ ఆషాఢ మాసము. రైతులకు చాలా ముఖ్యము అని అంటున్నాము అంటే మనందరికీ రైతు ముఖ్యము కదా. అన్నము అనేటువంటిది, రైతు అనేటువంటి వాడు లేకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఏ పంట రావటం కష్టమే. అందువలన అలా పంటలు పండించేటువంటి రైతులు చాలా సంతోషంగా ఉండటానికి ఈ ఆషాఢ మాసము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి మాసము. ఒక రకంగా రైతులకు చాలా పుణ్యప్రదమైనటువంటి ఇవి వస్తూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ఆషాఢ మాసం యొక్క విశిష్టత, అలాగే ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.